ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా. నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలిన సాగమని. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా గొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. నా గొలువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నానని అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగా నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువును స్తుతించి గానం చేసిన నా ఆత్మీయ పిల్లలకు ప్రభు పేరిట ధన్యవాదాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోని మనము 7వ వచనం నుంచి అంటే దాన్ని ముగించాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూస్తారు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. అవును, అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువు సెలవిస్తున్నాడు. గమనించారా? మన ప్రభువుకు సర్వాధికారం ఉంది అనే విషయం మనల్ని ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. సర్వాధికారం అంటే భూమిని తిప్పగలడు, చంద్రుడిని తిప్పగలడు, ఆపగలడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు చంద్రుడు సూర్యుడు ఆగిపోయారు. అంటే ఖచ్చితంగా భూమి భ్రమించటం, పరిభ్రమించటం ఆగిపోయింది. ప్రకృతి ధర్మాన్ని దేవుడు ఆపేశాడు. ఒక 24 గంటలు ఒక్కనాడెల్లా
అది తిరగలేదు అని లేఖనం సెలవిస్తా ఉంది. దేవుడు సర్వాధికారి, కానీ ఆయన అధికారాన్ని మనం ఏం చేస్తామంటే చీటికి మాటికి మన చిన్న చిన్న పనుల్లో కూడా వినియోగిస్తే బాగుండు అని ఆశపడతాం. మనం చిన్న చిన్న పనుల్లో కూడా ఆయన సర్వాధికారం వినియోగపడాలంటే దైవికమైన కొన్ని పనుల్లో ఆయన సర్వాధికారమును మనము గ్రహించాలి, అర్థం చేసుకుంటే దేవుని కార్యం తప్పక జరుగుతుంది. అవును, గాలిని ఆపగలడు, వదలగలడు, వర్షమును కురిపించగలడు. ఏలియా కాలంలో మంచు కూడా పడకూడదు, 3.5 సంవత్సరాలు ఆపేశాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన సర్వాధికారి అని అర్థమవుతుంది. గుడ్, బాగుంది. ఆయన సర్వాధికారి అయితే నీ అనుదిన ప్రవర్తనలో ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావా? అసలు ఒప్పుకుంటావా? చాలాసార్లు ఒప్పుకోం మనం. దానికి కారణం ఏంటంటే చీటికి మాటికి మనకు నచ్చినట్టు బ్రతకటమే మనకిష్టం. ఆయనకి నచ్చినట్టు బ్రతకాలంటే మనకు చాలా చాలా కష్టం. అందుకనే ఆదివారం ఒక్కరోజు ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ గాడ్, నీ సన్నిధికి వచ్చినందుకు, నన్ను తెచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పి మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాం. అందుకనే మన మీద ఆయన అధికారం పని చేయదు, మన మీద అతని అధికారము చెల్లుబాటు కాదు. అంతేకాదు, భూమి మీద ఎంతో మంది అలాంటి అమాయక ప్రాణులు బోళ్ళంత మంది ఉన్నారు. అంటే వారు ఏదో దేవుని పనిని చేసేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలి. కనుక దేవుని సర్వాధికారం నీ మీద పని చేస్తే మిగిలిన విషయాల్లో ఆయన అధికారం నీలో పనిచేస్తుంది. మనం దాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన ప్రభువుకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. అందుకని అతన్ని మనం ప్రేమతో ఆహ్వానించుకోవటం మనకు క్షేమకరం, ఆశీర్వాదకరం. 8 తర్వాత, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములో, సహవాసములో పాలివాడనైన యోహాను అను నేను దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపున ప్రవాసినైతిని, అంటే నెట్టివేయబడితినే, బహిష్కరించబడితినే, త్రోసివేయబడితినే. ఎక్కడికి? పద్మాసు ద్వీపంలోకి. ఆడికి ఎందుకు వెళ్ళాడంటే యోహాన్ని చంపాలని ప్లాన్ చేశారు. అతన్ని వేడి వేడి కాగుతున్న నూనెలో వేస్తే అతను చనిపోలేదు. రాజుగారికి అది ఆశ్చర్యం కూడా అనిపించలేదు, విచిత్రమని కూడా అనిపించలేదు. కనుక అతను ఆ నూనెల నుంచి బయటికి తీసి, ఇట్లెందుకు, ఆ పద్మాసు దీపం తీసుకెళ్లి పడేస్తే ఆడ నుంచి ఏ పడవలు రావు, ఇతడు ఇక్కడ సాగకపోతే అక్కడ సాగుతాడు, ఆయనతో మనకు ఎవరితో ఏ పని లేదు, కాబట్టి తీసుకెళ్ళాలి, పడేసిన పోండి అన్నాడు. పద్మాసు దీపంలో పడేశారు. పద్మాసు దీపంలో సకల సౌకర్యాలు, రాజభోగాలు ఉన్నాయంటే ఏమి లేవు. కనీసం మందలించడానికి పక్కన మనిషి కూడా ఉండడు. అది సంగతి. అటువంటి దివిలో పడేసి వచ్చేసినప్పుడు అతను ఏమంటాడు? నేను కూడా మీ సహోదరుడను అనే పదం వాడాడు. ఇతను వాస్తవంగా అపోస్తలుడు. విశ్వాసులలో, సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా అతను పెద్ద బిషప్. కానీ చూడండి, అతను బిషప్ అయినప్పటికీ బిషప్ ను వాడలేదు. అలా వాడటానికి అతనికి హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ అతను అలా వాడలేదు దాన్ని. ఆ పదాన్ని మరి నేను ఇప్పుడు పరిచయం కావాలనుకోండి, విశ్వాసుల మధ్యలో ఎవరండి మీరు అంటే, నేను ఇట్లాగా దైవ సేవకుడినమ్మా అని అంటాను. అంటే తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి బిరుదు దైవజనుడు అనేది. దాన్ని చూడంగానే చాలా మంది చాలా గౌరవిస్తారు. కనుక వారి యుద్ధ నుండి నేను గౌరవాన్ని ఆశించానా? ఆశిస్తే తప్పకుండా నన్నందరూ కూడా రెవరెండు, డాక్టరు, బిషప్ అని పిలవండి అని రూల్ పెట్టి పడేస్తాం. కనుక అప్పటి నుంచి నేను రెవరెండ్ గానే పిలువబడతాను. కానీ యోహాన్ చూడండి, నేను మీ సహోదరుడను అని పిలువబడటానికి ఇష్టపడ్డాడు ఆయన. మళ్ళీ చదువుతాను చూడండి, నేను మీ సహోదరుడను, యేసును బట్టి కలుగు శ్రమ, అలాగే రాజ్యం, అలాగే సహవాసం, ఈ మూడిట్లో కూడా నేను మీతో పాలిభాగస్తుడనై ఉన్నాను అంటాడు. ఉన్నత స్థాయిలో ఎన్నో సంఘాలు కట్టినటువంటి బిషప్ గారు, యోహాన్ గారు, బిషప్ యోహాన్ అని పిలువబడకుండా మీ సహోదరుడను, మీ శ్రమలలో నేను కూడా పాలివారసుని అనే పదాన్ని వాడుతాడు. ఏం మనిషినా అంటే ఇతను అందరితో కలిసిపోయే ఒక సహజమైన
మనస్తత్వం కలిగిన మనిషి. అంత గొప్ప అపొస్తలుడైన అతను, నేను సహోదరుడను, నేను మీ వంటి వాడను అంటూ మాట్లాడాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మనకు ఎప్పుడు కూడా ఒక విషయం అర్థం అవ్వాలి. అదేమిటంటే, గొప్ప అపొస్తలుడు కూడా దిగి వచ్చి, నేను మీ సహోదరుడను, శ్రమలలో నేను పాలివారసుని, శ్రమలలో నేను మీకు సాక్షిని అన్నప్పుడు మనం ఎలా సంధించాలి? అప్పుడు మనం రెవరెండ్లని 12 గుండ్లని మనం పెట్టుకోవచ్చా? మనం చదివినటువంటి ఆత్మీయ చదువులన్నీ కూడా డిగ్రీ రూపంగా మార్చి మన పేరు వెనకాల తోకలుగా తగిలించుకోవచ్చా? అది అలా చేయటము నిజంగా బహు వెర్రితనము. అలా చేయటము బహు పిచ్చితనము, వెర్రితనము. కనుక వాటి నుంచి మనము విడుదల పొందబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు నేను ఇంకొక మాట మీకు చెప్పాలి. నేను దేనికోసం పద్మాసు దీపంలోకి వెళ్ళాను? యేసుని గురించిన సాక్ష్యం కోసం. సాక్ష్యం చెప్తే ఏం చేశారు? శ్రమల పాలు చేశారు. మరి నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఎవరైనా శ్రమల పాలు చేస్తున్నారా? చేయట్లేదు. కారణం, నువ్వు చెప్పే సాక్ష్యం బాగానే ఉండొచ్చు, కానీ నీ జీవితం సరి అయినది కాకపోవచ్చు. అందుకనే నీకు ఆ శ్రమ ఎండి ఉండకపోవచ్చు. కనుక నువ్వు చెప్పే సాక్ష్యం సరి అయినదైతే ఖచ్చితంగా నేను శ్రమల పాలు చేస్తారు. దాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇంకేమంటున్నాడు? 10వ వచనం చూడండి. ప్రభు దినమున ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం. ప్రభు దినమున ఆత్మవశుడై ఉండగా, ఈ ప్రభు దినము అనేది సరిగ్గా ఆదివారాన్ని చూపిస్తుంది. ప్రభు దినం అని ఎందుకన్నారు? ఆ దినానంటే ప్రభు ఆ దినమున మృత్యువు మీద విజయాన్ని సాధించి కుళ్ళిపోవలసిన దేహాన్ని అలాగే ఉంచి దాని మీద విజయపు సంతకాలు పెట్టాడు నా తండ్రి. అందుకనే అది ప్రభు దినం అయిపోయింది. కనుక ఇప్పుడు ప్రభువు దినం అంటే ఏ దినం అనే క్వశ్చన్ రాకూడదు. ప్రభువు దినము అంటే ఆదివారము అనే అర్థం. ఇక మీరు అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి. సరేనా? ప్రభువు దినము, ఆయన దొంగ వలె వచ్చును అని కూడా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఓకేనా? సరే, కాబట్టి మనము కొంచెం త్వరగా ప్రభు దినం ముందు ఏమయ్యాడు? నేను ఆత్మవశుడనై ఉండగా. ఆత్మవశుడై అంటే ఆత్మదేవుని పరిశుద్ధాత్మని యొక్క అధికారం క్రింద ఉన్నాడు. పరిశుద్ధాత్మని అధికారం కింద ఉండటం ఎలా అంటే, దేవుని అధికారాన్ని మనం ఒప్పుకుంటూ దేవాది దేవుడు సర్వాధికారం క్రిందికి మనం వెళ్ళిపోయి ఆయన యొక్క అథారిటీలో మనము సంపూర్ణముగా ఉండిపోతే మనము ఆత్మవశులమై ఉంటాం. అప్పుడు దేవుని స్వరం తప్ప మరొక స్వరం మనకి వినబడదు. దేవుని స్వరం తప్ప మరొక స్వరం మనకి వినబడదు. అప్పుడు మనము దేవుని యొక్క ప్రత్యేకమైన మాటలను బూరధ్వని వలె గంభీరంగా వింటాం. సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నాం. అబద్ధమాడుట పాపం, అబద్ధాలు ఆడకూడదు, దొంగిలించుకుంటే శాపం, దొంగిలించకూడదు అని అంటున్నాడు. ఆ మాట నువ్వు ఆత్మస్వాధీనంలో ఉంటే ఏమవుద్దంటే, ఆ మాట నీకు చిన్నగానే చెప్తున్న సేవకుడు అది నీ చెవుల్లో పెద్దగా వినబడుద్ది అన్నమాట. ఈ మధ్యలో ఒక చిన్న బాబు పాట పాడాడు, నీ చెవులో అరిచి చెప్పనా అని. జోనా సామ్యుల్ గారు రాసిన సాంగ్ అది. వాళ్ళ బాబు పాడించాడు. నీ చెవులో అరిచి చెప్పనా ఓ అక్క, ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా, యేసయ్యను ప్రేమను మించింది ఏమీ లేదని చాటి చెప్పనా అంటూ ఆ బుడ్డోడు ఆ పాట పాడేటప్పుడు నిజంగానే అరిసి చెప్పనా అనే పాటను అరిసి పాడుతూ ఉంటాడు ఆయన. ఆ బుడ్డోడు భలేగా పాడతాడు ఆ పాట. వాట్సాప్, యూట్యూబ్ ఏదైనా కానీ దేవుని పని కోసం వాడుకోమని అని ఆయన ఇన్స్టాగ్రామ్ను ఎలాగ వాడాలని పాటల రూపంలో పాడాడు తప్పుడు. ఆ పాటలు నేను మీ చెవుల్లో, మీ రిమైండ్లో నేను అరిచి చెప్తా, కేకలేసి చెప్తా, రిక్వెస్ట్ చేసి చెప్తా, బతిమలాడి చెప్తా, మీ కాళ్ళు మొక్కి చెప్తా అంటూ పాడుతూ ఉంటాడు అనమాట. చిన్న బుడ్డోడికి మరి ఎన్ని కష్టాలు చూడండి.
రిక్వెస్ట్ చేసి పాడతా, కాళ్ళు పట్టుకొని పాడతా, అది చెప్తా, ఇది చెప్తా. ఇన్స్టాగ్రామ్ను వాడుకో, దేవుని కోసమే వాడుకో, నీ సొంతానికి వాడుకో మాకు. ఫేస్బుక్ వాడుకో, నీ పేజ్ చూపించడానికి వాడుకో మాకు. నీ ఫోటోలు ఫేస్బుక్లో అన్ని ఫోటోలు అప్లోడ్ చేసి దేనికండి అది? మీ పేజ్ ఒకటేగా దేవుడిచ్చాడు, ఒక్కసారి చూపించుకుంటే చాలు కదా. బద్దకల ఫోటోలు ఎందుకు? అంటే ఈ ఫేస్బుక్ వాళ్ళందరూ కూడా పేస్ పిచ్చోళ్ళు అన్నమాట, ముఖ పిచ్చోళ్ళు అన్నమాట. కనుక దయచేసి గమనించండి. ఏదైనా కావచ్చు, అది దాన్ని రాంగ్ రూట్ లో వాడకూడదు. కనిపెట్టేటప్పుడు వారు వేరే ఉద్దేశంతో కనిపెట్టారు దాన్ని, కానీ మనము వేరే ఉద్దేశంతో ఆ ఫేస్బుక్ ను వాడుతున్నామే, బాధ కలిగించే విషయం. సరే, ఏదేమైనా మనం ఆత్మవశులమైతే మనకు దేవుని స్వరం స్పష్టంగా వినబడుద్ది. మనం చెవిటోళ్ళమైతే, నా ప్రియులారా, వ్యభిచారులు మరి ఆనాడు వ్యభిచరించి సంహరించబడ్డారు, కాబట్టి నేటి దిన మనం వ్యభిచారం చేయకూడదు అని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అది మనకు చెవిటు పాము లాగుంటది, అది మనకేమి ఎక్కదు. మరి నన్ను అనుకోండి, పాస్టర్ నేను మాత్రం వ్యభిచారం చేయాల్సిందే, నా టైం ఇంకా రాలే, అంటే నేను పోయేగాలం రాలే ఇంకా అంటూ పాపం మనసులో నవ్వుకుంటూ ఉంటాడు కదా. మరి అలాంటి వాళ్ళకు ఏం చెబుదామంటారు చెప్పండి? మొత్తానికైతే దేవుని యొక్క ఆత్మకు విధేయత చూపించినందున చుట్టూ ఎన్నో పనికి మాలిన పిచ్చి స్వరాలున్నాయి. యోహాను చుట్టూ అబద్ధ బోధ ఆ రోజుల్లోనే ఉంది. అబద్ధ కపట క్రీస్తు వచ్చేసాడని చెప్తున్న స్వరాలు వినబడుతూనే ఉన్నాయి చుట్టూ. ఇంకా మతమును గురించి చాలా ఆసక్తిగా బోధించే వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. ఆ అన్ని స్వరాల కంటే అతనికట గంభీరంగా ఒక స్వరం వినబడుతుందట. ఏ జాన్, నేను చెప్పే సంగతులు ఏపేసి సంఘానికి, స్మూర్ణ సంఘానికి, పిలదెల్ఫియా సంఘానికి, పెర్గమ సంఘానికి, సంఘాలు 7 సంఘాలకు నువ్వు పంపించు అంటూ దేవుడు ఘోర శబ్దము చేసి మాట్లాడుతున్నట్టు మనం అక్కడ చూస్తాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవాది దేవుడు మన జీవితంలో కూడా అలాంటి ఘోర శబ్దంతో మాట్లాడును గాక. అలాగే ఆయన మాట్లాడగలిగే అంతగా మనం దీనులమవుతాము గాక. దేవుడు ఆ కార్యం మన పక్షాన్ని జరిగించును గాక. గూగుల్ మీట్ లో నీతో దేవుడు మాట్లాడతాడు గాక. ఎందుకంటే ప్రతి మ్యూట్ దేవుడిదే కాబట్టి మనం అన్నిట్లో దేవుని స్వరాన్ని గుర్తించాలి, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని సంకల్పాన్ని తెలుసుకొని మురిసిపోవాలి. అందుకు కాను దేవుడు మనకిచ్చిన ఈ మంచి దినమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, నేను ఏమైతే మీకు చెప్తున్నానో నువ్వు చూచుచున్నది పుస్తకములో రాయి, ఓకేనా? అప్పుడు ఎఫెస్, స్మూర్ణ, పెర్గమ, తురతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగానే నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో నేను చూడ తిరిగి తిని, ఇన్ని మాట్లాడుతుండగా నాతో మాట్లాడు మహానుభావుడు ఎవరు బాబు అని వెనక్కి తిరిగి అలా చూశాడు. వండర్ఫుల్ అన్నమాట. అలా చూడంగానే ఈ దర్శనాలన్నీ ఎక్కడికి వస్తున్నాయి? పద్మాసు దీపంలో. పద్మాసు దీపంలో ఏముంది? కన్నీరు ఉంది, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, అయినా ఏం చేస్తున్నాడు? దర్శిస్తున్నాడు. మరి అక్కడ తాగడానికి సౌకర్యం లేదు, పడుకోవడానికి ఏమి లేదని చెప్పి అతను సణగలేడా? సణగగలడు, కానీ సణిగాడా? సణగలేదు. కారణం ఏమిటి? ఆ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అని యోహాను పూర్తిగా తెలుసుకుని ఉండుట వలన. ప్రియ తమ్ముడు చలాయ్, నీ దేవుడు సర్వాధికారి అని తెలిస్తే నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడి కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు సర్వాధికారి అని నీకు తెలిసే నువ్వు కన్నీరు కార్చి ఆ సర్వాధికారికి దగ్గర మీ పాదాల దగ్గర, ప్రభువా ఇలా సమస్యను తీసుకొని వస్తున్నాను చెప్పి మొరపెడితే దేవుడు ఆశ్చర్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కనుక సర్వాధికారి అనేటువంటి ఆ ముద్ర ఆయనకు తప్ప ఇంకెవరికి లేదండి. కనుక ఆయన సర్వాధికారి. మరి ప్రార్థన చేసే టైం అయిపోతుంది కనుక మీరు కొంచెం త్వరగా వినాల్సిందిగా మనవి చేయుచున్నాను. నా వెనుక నుండి చెప్పుట వింటిని, అది వినగానే నాతో మాట్లాడుతున్న స్వరమేంటా అని నేను తిరిగి చూశాను. తిరగగా 7 సువర్ణ దీప స్తంభములు
ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని, ఏందట? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము. యేసయ్య వస్త్రధారణ ఎలా ఉంది? పాదములు కనబడనంతగా ఉంది. తమ్ముళ్ళు, మన వస్త్రాలు ఎలా ఉన్నాయి? ఒళ్ళు కనబడేట్టు ఉండాలి. మరి యేసయ్య వస్త్రాలు కాళ్ళు కూడా కనబడటానికి వీల్లేదు. మరి నీ వస్త్రము ఆడబడితే ఆడ పంచర్లు అయి ఉండాలి. ఎక్కడ పెడితే అక్కడ ఫిట్టింగ్లు, సెట్టింగ్లు, కట్టింగ్లు అన్నీ ఉండాలి. ఉంటే ఏమవుద్ది? ఏమీ ఉండదు. లోన దాచుకో అని చెప్పిన నా శరీరము బయటకు వచ్చి కనబడాలి. అప్పుడు చుట్టూ ఉన్నవారు ఆనందించాలి, భలే ఒళ్ళు, భలే ఒళ్ళు అని. అప్పుడు పూలదండలు వేయాలి నీకు. అవునా? గమనించు. నా దేవుని స్వరమును గనుక నీ వింటే నీ జీవితంలో తక్షణమే అన్ని మారిపోతాయి. మన తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు ఏవో రాశావు, అవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఏకదమున దాన్ని మనం అగ్నికి లోను చేస్తే కాలిపోయి అక్షరాలు కూడా పాడైపోతాయి. గమనించండి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా. 7 దీప స్తంభముల మధ్యలో యేసయ్య సంచారం చేయుచున్నాడు. దీప స్తంభము అనగా సంఘమే. దీప స్తంభము అంటే నువ్వు, నేనే. స్తంభము అనగా ఒక ప్రాంతంలో గ్యాదర్ అయ్యే బిడ్డలందరినీ కలిపితే సంఘము. ప్రతి సంఘము అంటే ఆయన శరీరం. ఆయన సంఘము అనేటువంటి ఆయన శరీరం. సంఘం అనే ఆయన దేహం, సంఘం అనే ఆయన శరీరం. అర్థమైంది కదా? సంఘం అంటే ఎవరో కాదు, తన ప్రియ సఖి. సంఘం అంటే ఎవరో కాదు, పరలోకపు తండ్రి ప్రియురాలు. సంఘం అంటే ఎవరో కాదు, ఏదో కాదు, ఆడుతూ పాడుతూ చెప్పుకునేవి కావు. సంఘం అంటే దేవుడికి ఇష్టమైనటువంటి అనేక సత్యాన్ని బయలుపరుచుకుంటారు. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఆయన వస్త్రములు ధరించుకున్నాడు. ఎలా ఉందట? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు ఎందుకంటే ఆయన తలయు వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. వస్త్రములేమో పాదములు మట్టుకు దిగుతున్నాయి, నేత్రములేమో అగ్ని జ్వాలల సమమైన నేత్రములు, స్వరమేమో ఉరుము వంటి స్వరము. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి భగవంతుడిని మనం ఎప్పుడు చూడగలం? దేవుడితో మనకు ఆ కృప ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. తర్వాత మనం దాన్ని ధ్యానించాలి, చాలా కష్టమయ్యేది. నా దేవుని ప్రతిరూపం, నా దేవుని స్వరూపం నీలో ఏర్పడాలి. నీవు అతని వలె అగ్ని పాదాలు కలిగి ఉండాలి. అపరంజి పాదాన్ని మనము ఖచ్చితంగా స్పర్శించవలసిన వారమై ఉన్నాం. తమ్ముడు, చెల్లి, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలి హిమమంత ధవళముగా ఉండేది. ధవళం అటు కనబడుతాను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు ఉండేవి. ఆయన పాదములు కొలిమిలో పుట్టుము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండేది. తర్వాత ఆయన కంఠస్వరం విస్తారమైన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము వాడి అయినదై బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇదంతా నేను చూడగా నాకు జరిగిన విషయం ఏంటో తెలుసా? నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడిపోతిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకు, భయపడకు. అవును, దేనికి భయపడకు? పద్మాశ్వదీపంలో ఉన్నావని భయపడకు నాన్న, నేనున్నాను నీతో. యోహాన్, నువ్వు ఎక్కడుంటే ఎక్కడుంటారా నేను. నువ్వు కొరతలో ఉంటే నేను కూడా నీతో కొరతలోనే ఉంటాను. నువ్వు కొదువులో ఉంటే ఐఎమ్ ఆల్సో విత్ యూ. నిందల్లో ఉంటే డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నిందల్లో ఉంటే
డోంట్ వరీ, ఐ ఆమ్ ఆల్సో విత్ యూ. నీతో నేను లేని క్షణం లేదు, నీతో నేను లేని రోజు లేదు. ఒక తమ్ముడు పాడాడు, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి. కదా, ఆయన లేని క్షణం మనం ఊహించగలమా? ఆయన లేని క్షణము ఇప్పుడు ఆయన లేడని అనుకోవటానికి అవకాశం ఉందా? ఎందు వెతికినా అందందు కలడు ఆయన. అటువంటి వారిని గూర్చి మనం ధ్యానిస్తున్నామే. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములను అంటాడట. ఆయన ఏమని? కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతిని రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘముల దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘాలు. వాటి మీద దీపం ఉంటుంది, అవి మండాలి, వెలగాలి. కానీ అవి ఎన్నో బలహీనతలతోనే ఉన్నాయి మొదటి శతాబ్దంలో. అవే మనము 2వ అధ్యాయం నుంచి చూడబోతున్నాం. 2వ అధ్యాయం నుంచి మనం చూస్తాం. ఏంటయ్యా సంఘానికి ఎటువంటి మరి శ్రమలు కలగబోతున్నాయి? అయితే తమ్ముడు, ఒక మాట నేను చెప్పాలి, ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేయాలి కదా. దేవుడు సంఘములకు ఏమి సంభవించబోతుందో అదే ముందే ఎందుకు చెప్పాడు? మనం మానసికంగా దేవుని కృపను బట్టి ధైర్యము వహించుటకు ఏం సంభవించబోతుందో ప్రభు చెప్తే దానికి అనుగుణంగా మనం సిద్ధపడతాం. అందుకొరకే మన కోసం దేవుడు అంత కృపనిచ్చాడు. ఎంత కృప! మన సర్వాధికారియే, కానీ మనం దీన జీవితములో ఆయన ఉండటమే అద్భుతమైన విషయం. మన బ్రతుకులో ఆయన ఉండటమే ఒక ఆశ్చర్యకరమైన విషయం. తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ కోణంలో ఎంత బలహీనతలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. 7 నక్షత్రములు అనగా సంఘపు దూతలు. వాళ్ళు దూతలంటే ఎవరై అంటే స్థానిక సంఘమునకు ఉన్న ఒక దైవజనుడు. అతను ఎలా ఉన్నాడట? నక్షత్రము. అంటే దైవజనులందరూ ఎలా ఉండాలి? ప్రకాశించే నక్షత్రాల్లా ఉండాలి. అంటే దైవజనుల్లో ఏముండకూడదు? శరీర ఆశలు ఉండకూడదు, నేత్రాశలు ఉండకూడదు, జీవపు డంబములు ఉండకూడదు. వాడికంటే నేనేమి తక్కువ అనే డాబు డంబము ఎచ్చులు కొట్టే తత్వం సేవకునికి ఉండకూడదు. సేవకునికి తన ప్రభువుని మెచ్చుకోవటం మాత్రమే ఉండాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరలో సంభవించబోచున్న వాటిని గురించి అయ్యా మనము తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి, మెదలాలి. కనుక ప్రభు ఇస్తున్న చివరి హెచ్చరిక. మొదటి అధ్యాయం కంప్లీట్ అవుతా ఉంది. మనం తప్పనిసరిగా దేవుని హెచ్చరికను పాటిస్తూ సంఘమునకు కలగబోచున్నటువంటి శ్రమను సహించుటకు ప్రార్థనా పూర్వకంగా మనం ఉండాలి. తమ్ముళ్ళు, చెల్లాయిలు, శ్రమను గురించి ఏమి తెలియకుండా దైవజనుడు శ్రమ కోసం ఎలా మాట్లాడగలడు? అవును, శ్రమ ఉంది కాబట్టే మనమందరం కూడా శ్రమలో నుంచే వస్తున్నాం. మన సహోదరుడు యోహాను ఆల్రెడీ శ్రమలోనే ఉన్నాడు. అందుకనే సంఘానికి ఎటువంటి శ్రమలు కలగబోతున్నాయి, వాటి మధ్య సంఘం ఎలా ఎత్తబడబోతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. దేవునికి మన ఆత్మీయ జీవితం మనం ఖచ్చితంగా దేవుని కృపను కలిగి ఉందాం.
శ్రమ దేవుని చిత్తానుసారంగా అనుమతిస్తే వాటిని ఇష్టపడదాం. దయచేసి ప్రభు యొక్క పాదాల దగ్గర మనం శిరము వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈ లేఖనములోని ఆత్మీయ అర్థాన్ని మన జీవితానికి అన్వయించగలగాలి. నీవు నేను కూడా శ్రమల మధ్యలో నుంచి నడుస్తున్నప్పుడు, వాటిని జయించినప్పుడు ఇతరులకు మాదిరిగా సాక్షిగా ఉండగలుగుతాం. కనుక ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన సమీపంగా ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన సమీపంగా ఉన్నాడు అనే ఆలోచనే మనకు దుఃఖానికి దారితీస్తుంది. ఆయన సమీపంగా ఉన్నాడు అనే తలంపే మన కన్నిటికీ కారణమవుతుంది. ఆయన సమీపంగా ఉన్నాడు, ఇంత సమీపంగా ఉండటానికి నేను ఏపాటి యోగ్యుణ్ణి, అలాంటి తలంపులు మనకు దుఃఖానికి దారితీస్తుంది. దాన్ని ఎవడు కంట్రోల్ చేయలేడు, చేయకూడదు కూడా. కనుక ఆయన పాదపీఠం దగ్గర మనం సాగిలపడి, ప్రభా మా దేశ పరిస్థితి, మా మనుషుల పరిస్థితులు ఏమిటి అంటూ ఆయన పాదాల దగ్గర మరి గోజాడుతూ ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం. ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేపు మనకు మరి 2వ అధ్యాయం ప్రారంభిస్తాం. కనుక ముందుగా కొంచెం మీరు చదువుకుంటే అధ్యాయాన్ని ఇంకా విఫలీకరించడానికి బాగుంటుంది. కనుక మరి ఈ కడవరి దినాల్లో స్త్రీ పురుషులు సంఘాల్లో కూడా చాలా షార్ట్ టెంపర్ ద్వారా కుటుంబాలు విడిపోతున్నాయి. బిడ్డలు అనాథలు అవుతున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. భర్త త్రాగుతూ, భార్య మరి శాపకరమైనటువంటి అసేవలు అనుభవిస్తూ దుఃఖంలో ఉండటం క్రైస్తవ సంఘంలో అటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కనుక స్త్రీ పురుషులు సరైనటువంటి మారు మనసుతో కుటుంబాన్ని కట్టవలసిన బిడ్డలు మరి చెదరగొట్టుకుంటున్నారు. దయచేసి ప్రతి స్త్రీ జ్ఞానం కలిగి మరి తన భర్తతో కాపురం చేయటమును, ప్రతి పురుషులు కూడా వివేకం కలిగి తన భార్యను మరి సరి చేసుకొని నడిపించినట్లుగా మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. కనుక ఈ రోజున అంతిమ దినాల్లో మనం ఉంటున్నాం. కనుక ఈ విషయమై మనము ప్రార్థన చేయటానికే ఆయన పాదాల దగ్గర ఉన్నాము. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. స్త్రీ పురుషులు షార్ట్ టెంపర్ ప్రభు ఇచ్చిన ఆలోచన. ఆ షార్ట్ టెంపర్ ని బట్టి కుటుంబాలు కూలిపోతున్నాయి. అదే షార్ట్ టెంపర్ పిల్లలకు కూడా వచ్చేస్తా ఉంది. కనుక ఈ షార్ట్ టెంపర్ నుంచి ప్రభు స్త్రీ పురుషులను విడిపించి జ్ఞానముతో ఎలా బిల్లు కట్టుకోవాలో దేవుడు వారికి నేర్పించి అనేక కుటుంబాల మీద వారి జ్ఞానం ప్రభావితం చేయనట్లు దేవుడు ఆత్మీయులైన స్త్రీ పురుషులకు మంచి వివేకమును జ్ఞానం అనుగ్రహించి కుటుంబాలను కట్టగలిగిన యోగ్యతను ఆ బిడ్డలకు దేవుడే అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేద్దాము. మన మధ్యలో దానియేల్ అన్నగారు ఉన్నారు. దానియేల్ అన్నగారు ప్రార్థనలకు మనల్ని నడిపిస్తారు. స్త్రీ పురుషులు కూడా సహనంతో ఉండాలి. షార్ట్ టెంపర్ వారికి మంచి విడుదల కలగాలి. కనుక కుటుంబం అంటే ఎంతో కష్టం, భారం అయినను జ్ఞానంతో కాపురాన్ని ముందుకు చేయనట్లుగా అన్ని జనుల మధ్యలో మరి దేవుని సంఘానికి పరువు పోకుండా దానియేల్ అన్నగారు చక్కటి ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గూగుల్ మీట్ లో కూడుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మనం గ్రహించి ఉన్నాం కనుక ఆ గ్రహింపును బట్టి మన కుటుంబాలు స్థిరపరచబడ్డ రీతిగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ ప్రేమను బట్టి, దయా సంకల్పాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాలపు మన్నాను తండ్రి పూజించడానికి మాకు ఇచ్చిన ఈ సంపూర్ణమైన సమయ సంకల్పాన్ని బట్టి స్తోత్రం. ప్రభు, ఈ సమయాన్ని తండ్రి ప్రభు మా కొరకు నువ్వు సిద్ధపరిచిన దేవుడు నా తండ్రి. అయ్యా, నువ్వు సిద్ధపరచకపోతే ఈ సమయంలో తండ్రి ప్రభు నీ జీవ వాక్కులు వినటానికి మేము అర్హులం కావున ప్రభు. అయా, అర్హత లేని వారంగా తండ్రి ప్రభు, పనికి రాని వారంగా తండ్రి ఎక్కడో తండ్రి ప్రభు పడిపోయి ఉండేవాళ్ళం ప్రభు. అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ సమయ సంపూర్ణతను బట్టి నీకే కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఆసక్తితో, ఆశతో తండ్రి ఎంతమంది బిడ్డలైతే నా ప్రభు నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడుతున్నారు, వారందరిపై నీ మహిమాశీర్వాదం దిగవచ్చు
వచ్చును గాక. నీ ప్రసన్నత విడుదలవును గాక. పరిశుద్ధాత్మ నీ శక్తితో ప్రతి ఒక్కరు ఆశ ఆలోచన తలంపులను తండ్రి మీరు నెరవేర్చగల సమర్థులు మీరు ఒక్కడే నా ప్రభువ. మాలో ఉన్న తండ్రి ఆశ ఆలోచన విధానములు తండ్రి లోక సంబంధమని కాక ఆత్మ సంబంధమైనవిగా దినదినము తండ్రి ప్రభు మా జీవితాల్లో ఫలభరితంగా మార్చబడేందుకు సహాయం దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. కుటుంబాలలో తండ్రి ప్రభువా, స్త్రీలు పురుషుల విషయంలో తండ్రి ప్రభువా, అయా తండ్రి ప్రభు ఒక్కొక్కరు తండ్రి కోప ఉద్రేక సంబంధమైన క్రియలలో తండ్రి ప్రభువా, దుష్టుని బంధకాల్లో బంధించబడిన కుటుంబాలకు యేసు క్రీస్తునామమున విడుదల వచ్చును గాక. అట్టి రోజు సంబంధమైన దుష్ట బంధకాలను యేసు క్రీస్తునామమున విడుదల వచ్చును గాక. అయా అటు తండ్రి ప్రభు పిల్లలకు కూడా తండ్రి ప్రభు అలవర్చబడి తండ్రి ప్రభు కుటుంబాలు తండ్రి ప్రభు సర్వనాశనానికి లాగేస్తున్న దుష్టుని బంధకాలు యేసునామములో తెగిపోవును గాక. పరిశుద్ధాత్మ ప్రతి కుటుంబంలో తండ్రి అట్టి కోపావేశ బంధకాలు విడుదల దయచేయండి. నీవి అద్భుతాలు జరిగించిన ప్రభువ. ఎవరెవరైతే నా ప్రభు నీ వైపు చూస్తున్నా తండ్రి ప్రభువ, నీ మనసు నీ ఆలోచన కలిగి జీవించాలని ఆశపడుతున్నారు, అట్టి వారందరి ద్వారా తండ్రి అనేక కుటుంబాలు దర్శించబడు రీతిగా, అనేక కుటుంబాలు నీ రక్షణ ప్రణాళికలు తండ్రి నిలబడు రీతిగా, అనేక కుటుంబాలు తండ్రి వారి స్వభావాలు తగ్గించబడు రీతిగా, నీ స్వభావ సంపూర్ణతలు తండ్రి ప్రతి కుటుంబాన్ని లేపబడు రీతిగా పరిశుద్ధ ఆత్మడా నీవే దిగిరమ్మని వేడుకొనుచున్నాను. నీవే నీ ఆత్మీయ స్థితిలో నడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీవే అట్టి నీ ఆత్మీయ కార్యాలు తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి మీరు నడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ దాసుని ముఖాంతరం చెప్తంటే మీరు పలికిన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి క్రమము అయా మా జీవితాల్లో ఫలభరితంగా మార్చి నీ కృపలో నీ ప్రేమలో మేము అలాగున్నామా లేదని తండ్రి ప్రతిదినము పరీక్షించుకొని పరిశోధించుకొని అయా ఈ ఉదయ కాలం తండ్రి వేడి అప్పములను భుజించగలిగే ఆత్మ సంకల్పాన్ని గుర్తెరిగి నీ కృపలో వర్ధిల్లాగిన సహాయం దయచేసి నడిపించి బలపరచమని అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రభువా. అయా తండ్రి ప్రభు పుస్తకం తండ్రి 27 పుస్తకాలలో తండ్రి ప్రభువా ఆయా ఆఖరి పుస్తకంలోకి వచ్చాము నా తండ్రి. మొదటి అధ్యాయం తండ్రి ప్రభు ముగించుకోవడానికి కృప చూపించాం. తిరిగి రేపు 2వ అధ్యాయం తండ్రి ధ్యానిస్తుండగా నా ప్రభువా ముఖ్యంగా ముందుగానే తండ్రి ప్రభువా ఆ పుస్తకాన్ని మేము తండ్రి ఆ అధ్యాయాన్ని మేము ధ్యానించుకున్నట్టుకు కృప చూపించండి. బలపరచని సమయ సంకల్పాన్ని దయచేసి నడిపించి బలపరచమని ఇంకా నీ దాసుని మీరు బలపరచండి. దాసుని తండ్రి స్వరాన్ని మీరు బలపరచండి. స్వరమును తండ్రి ప్రభు గంభీరంగా వచ్చేలాగిన సహాయం దయచేయండి ప్రభు. అయా నీ దాసుని ఇంకా మర్మాలు తెలియపరిచి ఆ మర్మాలు తండ్రి ప్రభు మేము గ్రహించగలిగి ఆత్మ సంపూర్ణంగా తండ్రి వింటున్న మా జీవితాల్లో నువ్వే కృప చూపించి కనికరం చూపించి నడిపించి బలపరచమని ఆదరించమని ఇంకా ఈ లోకంలో తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి ఆయా తండ్రి ప్రభు ఇట్టి పరిపూర్ణమైన తండ్రి ఉదయకాలం అన్నాను అందించబడు రీతిగా అనేకులు మీరు సిద్ధపరచండి, అనేకులు మీరు ఆకర్షించి నీ కృపలో నీ ప్రేమలో నీ ధైర్యం నీ సంకల్పంలో ప్రతి కుటుంబం కట్టబడు రీతిగా ప్రతి కుటుంబంలో చిన్నల పెద్దల వృద్ధులు యవనుల స్త్రీలు పురుషులందరిపై నీ అభిషేకం కుమ్మరించబడు రీతిగా పరిశుద్ధ ఆత్మలు వారు సిద్ధపాటు కలిగి ఉందరు గాక. అయా నా తండ్రి నీ బోర శబ్దములు స్వరములు వినగలిగే ఆత్మ సంపూర్ణత ప్రతి ఒక్కరిలోకి వచ్చును గాక. నీవటి కార్యం జరిగించి కృప చూపించి బలపరుస్తున్నందులకై స్తోత్రాలు. నీవటి ఆత్మ అభిషేకంతో నింపుచున్నందులకై స్తోత్రం. అట్టి ప్రణాళిక సంకల్పంలో తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు నడిపించడానికి మీరు ఇష్టపడినందులకై స్తోత్రం. మీరు ఇష్టపడినారు కాబట్టి ఈ సమయం మాకు దొరికింది ప్రభు. ఎందుకనగా నీ లేఖనం సెలవిస్తుంది, ఎవరు నశించడం నాకు ఇష్టము కాదు, నా రాకడలో ప్రతి మోకాలంగాలి ప్రతి రాళ్ళకు స్తుతించాలని. అయా నువ్వు తండ్రి మా వైపు చూస్తున్న దేవుడు కనుక ఇంకెంతమంది బిడలైతే తండ్రి ప్రభు నీ సన్నిధిలోకి రాక నీ సన్నిధిలో తండ్రి స్వరము తెరవక అయా ఉంటున్నారు, లోక సంబంధమైన స్వరాలు కలిగి ఉంటున్నారు, వారందరినీ యేసుక్రీస్తునామమున రూపాంతరంలోకి తీసుకొచ్చుదు గాక. తండ్రి నీ మార్గం నీ స్వరం వినగలిగే మనసు వారికి వచ్చును గాక. అయా ఏదో ఒక సమయాన్ని తండ్రి వారు దర్శించుదు గాక. ఎవరిని విడిచిపెట్టినని వాగ్దానం చేసిన దేవుడు గనక ఎవరు నశించకూడదని నువ్వు ఇష్టపడుతున్న దేవుడు కనుక నా ప్రభువా నువ్వే కార్యం జరిగించి కృప చూపించి ఆదరించమని ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు కొద్ది ఉన్న మనవులు నీ పాదస్థానం అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్ 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 ఆమెన్. ప్రార్థించిన అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సమయమున 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 2 అయిపోయిన వాస్తవంగా ఇంకా 4 ఉన్నాయి. అది తెలంగాణలో, ఆంధ్రలో కూడా జరుగుతూ ఉన్నాయి. వరుసమడి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన క్రైస్తవుడుగా, స్పృహ కలిగిన క్రైస్తవుడుగా ప్రతి ఎగ్జామ్ కోసం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. తర్వాత ఎగ్జామ్ తర్వాత వచ్చే రిజల్ట్స్ మరి వారిని తలకిందులు చేస్తూ ఉంటాయి. ఆత్మహత్య చేసుకుందామని ప్రేరేపించబడతారు. అటువంటి దుష్ఫలితాలు ఆగిపోవాలి. ప్రతి బిడ్డ కూడా ఎగ్జామ్కు సరైన సిద్ధపాటు కలిగి ఏదో బట్టి చదివి గడగడగడ రాయటం కాదు, కానీ
చదువు అనేది అతని మనసులో ఎప్పుడు ఏ కాలంలో నిలిచిపోయేదిగా ఉండాలి. అనగా ఖచ్చితంగా చదువులో బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి. వారికి ఆత్మీయ సహాయం జరగాలి. మోసే ప్రార్థించకపోతే యెహోషువకు జయం ఉండదు. యెహోషువ యుద్ధ భూమిలో ఉన్న మోసే ప్రార్థన దానికి కీలకంగా మారింది. ఎగ్జామ్ హాల్లో పిల్లలు రాస్తున్నారు. మరి మన దగ్గర మరి ప్రార్థించబద్ధమై ఉన్నాం. ఆయన స్వరము వినగలిగిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఇమ్మానుయేల్ ఉన్నాడు తమ్ముడు. ఈ ఎగ్జామ్ విషయమై పిల్లలకు ధైర్యం నింపబడాలి, చక్కగా రాయాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అది వాళ్ళ సొంత శక్తి అని భ్రమపడక దేవుని కృపతోనే మేము ఉత్తీర్ణులమయ్యాం, దేవుని చిత్తం నెరవేరాలని ఒబీడియన్స్గా ఉండేలాగున, అలాగే ఒకవేళ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఎప్పటికీ రాకుండా స్థైర్యం నింపబడినట్లుగా ఒక్క స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకునే మాట మనం వినకూడదు. పట్టుదల కలిగి ఉందాం. ప్రతి వారి విషయంలో దేవుడు ఒక వండర్ మిరాకిల్ చేయాలని ఇమ్మానుయేల్ ప్రార్థన చేస్తాడు. మనం ఏకీభవిస్తూ దేవుడి నామమును మహిమపరచుదాం. ఇమ్మానుయేల్ ఎల్లంది ఇమ్మానుయేల్. అప్పుడు నా వాయిస్ వినబడుతుందా? ఇమ్మానుయేల్ ప్రార్థన చేస్తాడు. ఓకే, తమ్ముడు మన డ్రైవింగ్ లో ఉండొచ్చు. ఈ సమయం మన మధ్యలో అబ్రహాం రెడీ చేయించిన బిడ్డల విషయమై టేకుమట్ల నుంచి అబ్రహాం ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దినదినము ప్రభువా నీ వైపు చూస్తూ ఈ ఆత్మీయ యాత్రను ఈ లోకమనే అరణ్యములో కొనసాగుటకు మీరిచ్చిన ధన్యతకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, ప్రారంభ దశలో ప్రభువా ప్రార్థనతో ప్రారంభించి స్తుతి ఆరాధన చేసిన బిడ్డలను బట్టి స్తోత్రములు. నాకంటే ముందుగాలుగా ప్రార్థించిన వారిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు 10th క్లాసు ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉండగా పరమ తండ్రి, వారికి నీ జ్ఞానము నీ తెలివిని మీరు అనుగ్రహించండి. సమయోచితమైన కృపచేతనైనా వివేచన మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మేధస్సుతో నింపండి, నీ తెలివి జ్ఞానమును ప్రసాదించి బిడ్డలందరూ చక్కటి మార్కులతో పాస్ అవుటకు నీ కృప దయచేయండి. ఎగ్జామ్ హాల్లో తండ్రి నైనా బిడ్డలు కూర్చున్నప్పుడు ప్రభువా వారి గుండె నిండా తండ్రి నేను పాస్ అవుతాననే నిరీక్షణతో నింపి నైనా పురికొల్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఏ ఒక్కరూ ఏ అగత్యానికి పాల్పడకుండానట్లుగా నీ కాపుదలని బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మెరిట్ మార్కులతో పాస్ అయ్యి వారు ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళినప్పుడు ఇది నా జ్ఞానము వల్ల కలిగిందని అతిశయించక దేవుని కృప ద్వారాగా నేను ఈ స్థితిలో ఉన్నానని ప్రభా వినయ విధేయతలతో నీకు సాక్షిగా బ్రతుకుటకు నీ కృపను ప్రసాదించండి. ఉదయకాల సమయములో తండ్రి పరీక్షలు రాయబోతున్న బిడ్డల కోసము ప్రార్థించుటకు నువ్విచ్చిన ఈ మంచి సమయమును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన సహోదరుడికి వందనాలు. అలాగే మన చదువుతున్న బిడ్డలకైతే పరీక్షలు పేపర్ అక్షరం రూపంలో వస్తాయి. కానీ క్రైస్తవులమైన మనకు పరీక్షలు మన ఆధ్యాత్మికతలు నిజంగా అవి కంటికి కనిపించవు, కానీ విపరీతమైన పరీక్షకు లోనవుతూ ఉంటాం. మనము ఎన్నడూ సమస్యలకుండానట్లుగా జాగరూకులమై ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. చివరి అంశముగా
మన భారతదేశంలో నానాటికి పెరిగిపోతున్న క్రైస్తవుల మీద దాడులు, హింసలు, మందిరముల మీద పెరిగిపోతున్న దాడులు, వాస్తవంగా భారతదేశంలో ఉన్న ఏ అంటే హైందవ టెంపుల్స్కి అనుమతులు లేవు, వాళ్ళు తీసుకోలేదు కూడా. అయినా వారు మనల్ని దబాయిస్తూ అజమాయిషి చేస్తున్నారు. సరే, చేయనివ్వండి, నో ప్రాబ్లం. రోజు రోజుకి పెరిగిపోతున్న హింసల నుంచి క్రైస్తవ్యం కాపాడబడాలి. క్రైస్తవ్యానికి పట్టిన ఆ దరిద్రం పోవాలి. క్రైస్తవుడుగా నీవు, నేను, మనము గర్వించవలసినటువంటి స్థలంలో కొన్నిసార్లు అవమానం పాలవుతున్నాం. కాబట్టి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు ఆగిపోయి క్రైస్తవ్యాన్ని అనేకులు అనుభవము ద్వారాగా స్వీకరించినట్లు, దేవుడు వారికి తగిన కృపను అవకాశం ఇచ్చినట్లు, మణిపూర్ లాంటి సంఘటనలు మనలో జరగకుండానట్లుగా భారతదేశం హింసించే దేశాలలో నెంబర్ 1 పొజిషన్లోకి చేరిపోయింది మోడీ గారి దయ వల్ల. కాబట్టి దానికోసం ప్రార్థించే భక్తులమై ఉందాం. అందరం కూడా ఆ గీట్లోనే ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు మన ప్రార్థన విని మన దేశాన్ని కాపాడున్నట్లుగా, దేవుడే మన దేశానికి సమయోచితమైన సహాయం చేయనట్లుగా, శ్రమలో కూడా వారు ఎలాగూ మండి ప్రకాశించారు. యోహాను గాని, పేతురు గాని, యాకోబు గాని చంపటం కోసం వారిని బెదిరించి, నిజంగా యాకోబుని ఖడ్గంతో చంపేసిన తెల్లారిపోయి పేతురు మళ్ళీ ప్రకటించాడు అదే సువార్తను. తమ్ముళ్ళు, చెల్లాయిలు, మనం కూడా అటువంటి తెగింపు కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి మన సహోదరులు, ప్రియులు లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో మనము ఈ దినం ఈ కోరికను ముగించుతాం. దేవా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. దేవా యొక్క ప్రభానైనా వేకువన ప్రభానైనా నీ పాదాల దగ్గర దేవా స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన, అయ్యా నీ యొక్క ప్రభానైనా మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతమైనటువంటి మాటలు నేర్చుకొనచ్చు మా జీవితాన్ని నీ సన్నిధిని చక్కపరుచుకున్నట్లుగా మీరు అనుదినము మాకు కృపణిస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మరి యొక్క ప్రభు మీటు అయ్యా నాయన ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకును దీవెనకరముగా మీరు కొనసాగింప చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలయ్యా, మీకు కృతజ్ఞతలు తండ్రి. నాకంటే ముందుగా ప్రార్థించినటువంటి ఆయన అంశములను బట్టి, దైవజనులను బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నాను. మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు స్తోత్రాలు. నాకు ఇవ్వబడిన అంశం విషయమై నీ పాద నా దేశంలోనైనా నానాటికి పెరిగిపోతున్నటువంటి నాయన క్రైస్తవ వ్యతిరేకత, హింసాత్మకమైనటువంటి ధోరణి, పైచాసికత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి మత ఛాదస్సవాదుల యొక్క ప్రభా, వారి యొక్క నాయన అయా ఉద్వేగ ప్రభలైన అయా వారి యొక్క ప్రభలైన భయంకరమైనటువంటి దాడుల వలన తండ్రి ఎక్కడ చూసినా గాని ప్రభా అయా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయా నాయన కొన్ని దేశాల్లో ఎక్కడెక్కడో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అని ఎప్పుడో అనుకునేటువంటి పరిస్థితి నుంచి దేవనాయన మా దేశం గురించే చెప్పుకునేటువంటి స్థాయి క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది. హింసాత్మకమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ భారతదేశంలోనే జరుగుతున్నాయని చెప్పుకునేటువంటి నాయన దుస్థితి భయంకరంగా పెరిగిపోతుందయ్యా. నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. కేవలం నాయన అధికారులందరైనా, దేశమైనా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభ బాగుండాలని, వారందరి జీవితాలు క్షేమంగా ఉండాలని, అందరి యొక్క ప్రభలైన ప్రయోజనార్థం ప్రార్థించటం తప్ప, మేలుకరంగా నడుచడం తప్ప ఏం చేస్తున్నారనో కానీ వారి యొక్క ప్రభలైనా మీకు స్తోత్రాలు. మనుషులలో అయ్యా సాతాను గడు నూరు పోసిన ఆలోచనలు ఉన్నాయో నా నాటికి కూడా తండ్రి ఎక్కడ కాలుకేస్తూ ఏలికేస్తూ ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభా గొడవలు పెడుతూ దేవా స్తోత్రాలు ప్రభా. మత రాజకీయాలు, కుల రాజకీయాలు అయ్యా నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ విషయాన్ని, ఏ చిన్న విషయాన్ని ఆధారం చేసుకొని ఏమి చేయాలనుకుంటున్నారు కూడా ప్రభా
దేవా స్తోత్రాలు ప్రభా. అర్థం కానటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి నాయన. ఒక్కసారి నా దేశాన్ని దర్శించండి అయా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశంలో అయా బైబిల్లో 2 సార్లు చోటు దక్కింది కదా దేవా నాయన, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ రాజ్యములో కూడా నాయన నా దేశానికి చోటు దక్కాలయ్యా నాయన. మీకు స్తోత్రాలు. నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరును కూడా ప్రభా దేవా పట్టి పీడిస్తున్నటువంటి అయ్యా నాయన క్రైస్తవ వ్యతిరేకతను అయ్యా మీరు సమూలంగా తొలగించండి అయ్యా. దేవా స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నాయన అవిముక్తాసురైనంద అయ్యా నాయన స్వామీజీ పలికినటువంటి ఆ మాటలు తిప్పికొట్టి చిన్న ప్రభనైన అయ్యా నాయన మీకు స్తోత్రాలు ప్రభ. మాటల రాజుతో అక్కడ ఎటువంటి ప్రభ ఘోరాలు జరగకుండా మీరు ఎలాగైతే కార్యం చేశారో నా దేశమంతటిలో కూడా ప్రభా అయా స్తోత్రాలు ప్రభ. అలాంటి కార్యాలు చేయండి. కొన్ని రాష్ట్రాలు ఇదిగోనైనా ప్రార్థనలు అంటూ ఇలాగనే విశ్వాసహితంగా చేయబడుతున్న ప్రార్థనలకు కొన్ని రాష్ట్రాలు క్రైస్తవ రాష్ట్రాలుగా మారుటకు మీరు ప్రభ కృప చూపుతున్నారు. అందును బట్టి మీకు మహిమ కలుగును గాక. నా దేశంలోనైనా ఇంకా చాలా ప్రాంతాల్లో అయా ఢిల్లీ సైడ్ ప్రభ, నార్త్ సైడ్, ఉత్తరం ప్రభ అయా ఉత్తర భారతదేశంలోనైనా స్వార్థ ఇంకా అందని ప్రాంతాలు ఉంటున్నాయి అయ్యా. అక్కడికి స్వార్థ చెబుదామని వెళ్ళినా ఇంకా ఎవరి కోసమైనా నాయన పర్సనల్ వ్యక్తిగతమైన స్వార్థలు చెప్పిన మీటింగ్లు పెట్టినా ఇంకా వ్యతిరేకతలు వస్తున్నాయి. ఎన్నో విధమైనటువంటి దాడులు అయ్యా ఎంతో భయంకరమైనటువంటి నాయన హింసాత్మకమైనటువంటి చర్యలు చేపడుతున్నటువంటి నాయన ప్రభుత్వాలు ఉంటున్నాయి నాయన. మా భారతదేశం హిందువులకే సొంతం. మా భారతదేశం ఎవరికి కూడా ఉండకూడదు అని నాయన మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఎంతో ప్రభ భయంకరమైనటువంటి నాయన నాయన స్టేట్మెంట్లు ఇస్తూ ఇప్పటికీ కూడా ప్రభా దేవా స్తోత్రాలు ఎక్కడ పడితే అక్కడ ప్రభా గొడవలు అల్లర్లు సృష్టిస్తున్నారు. మందిరాల మీద ఆకస్మికమైన దాడులు చేస్తూ కూల్చేయటము, చంపడము ఎక్కడ చూస్తే అక్కడ ప్రభా మారణకాండ చేయాలని చెప్పేసి ప్రభా నాయన చూస్తూ ఉంటున్నారు. ఈ యొక్క దాడులా పబడాలయ్యా. ఈ పరిస్థితులన్నీ కూడా తండ్రి ఆగిపోవడానికి సహాయం చేయండి. ఈ పరిస్థితులన్నీ ఆగిపోవడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే వ్యతిరేకంగానైనా దేవానైనా మీకు స్తోత్రాలు ప్రభా ఉంటూనైనా మీకు స్తోత్రాలు ఈ పిల్లల మీద దాడులు జరిగిస్తున్నారు దేవా. వారందరూ సౌలు ఎలాగైతే రక్షణ పొందాడో సౌలు ఎలాగైతే పౌలుగా మారాడో వారందరూ కూడా ఆ రీతిగా దర్శించబడి వారును కూడా ప్రభా నాయన పౌలులో వరే ఇదిగో నాయన మీకు స్తోత్రం రక్షణ పొందుటకు మీరు ద్వారాలు తెరచు గాక. ఈనాటి ప్రభు వ్యతిరేకులందరూ కూడా మీకు స్తోత్రం నీ శిష్యుడుగా మారుదురు గాక. నాయన కార్యాలు చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. నా దేశంలో ఈ యొక్క హింసాత్మక ధోరణి తొలగించి వ్యతిరేకత తొలగించి స్వార్థ ప్రకటించబడ్డానికి సహాయం చేయండి అయ్యా. ఈ వ్యతిరేకత రావడానికి గల కారణాలుగా ఉంటున్నటువంటి క్రైస్తవులైనటువంటి వారు చేయించున్నటువంటి నాయన ఆ పిచ్చి పొరపాట్లన్నీ నాయన చిన్న విషయాల్లో కూడా ప్రభావ నాయన మీకు స్తోత్రాలు నాయన ఆ మూర్ఖుల వల్ల కూడా చేసేటువంటి వారు చాలా మంది ఉంటున్నారు ప్రభా. అవివేకయుక్తమైన భక్తి చేస్తూ ప్రభా నాయన నిందాస్పదంగా ఉంటున్నటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. వారికి బుద్ధి కలగాలయ్యా. వారి యొక్క ప్రభా అవివేక స్థితి, వారి అజ్ఞానం వలన ప్రభా అందరి మీద దాడులు పెరిగిపోయేటువంటి పరిస్థితి రాకుండా సహాయం చేయండి. కార్పొరేట్ సేవకులు పెరిగిపోయారయ్యా. అందరూ కూడా తండ్రి సెలబ్రిటీ లాగా మారిపోయి నాయన మీకు స్తోత్రాలు. మీ నామానికి అవమానం కలుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ప్రభనైనా నాయన లాభార్జనే ప్రభ ముఖ్యముగా పెట్టుకొని కనీసము ప్రభ ఈ వ్యతిరేకత విషయమై నాయన నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏ మాత్రం కూడా ప్రభనైనా నాయన స్పందన లేనటువంటి క్రైస్తవులు ఉంటున్నారు. అలాంటి నాయన మందిరాలను అలాంటి ప్రభు సేవకులను ప్రత్యేకించి దర్శించి మేలుకొల్పునిచ్చి వారు సిద్ధపరచుటకు వాళ్ళ మోకాల రోధనతో దేశానికి క్షేమం కలుగ చేయుటకు ప్రతి వారిని కూడా తల్లి విశ్వాస వీరులుగా ప్రార్థన యోధులుగా నాయన మీ యొక్క ప్రభు పాదాలను తడిపేటువంటి అంగలార్పు విద్యను
చేసేటువంటి వారి గుంటకు మీరు కృపనిస్తారని విన్నపాలు ఆలకించి జవాబిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతవరకు మనల్ని చక్కని ప్రార్థనలో నడిపించిన మన ప్రియులు లాజరస్ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అలాగనే చివరిగా ఆశీర్వాద ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రియ రక్షకుడు యేసు కృప, శుద్ధాత్మని సన్నిధి ఆదరణ మనకును మన కుటుంబాలకు సదాకాలము తోడే ఉంది. ప్రభు స్వరూపములో యేసయ్యలాగనే శ్రమలను సహించుటలో శిలువలు పౌలు వలె అతిశయించుటకు ప్రభు మనకు కృప వెంబడదికి కృపనిచ్చును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. రేపు ఆగి ఎల్లుండి హాయ్ ప్రైజ్ చెప్తుంది. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్